ముందు నా భర్త మరొక అమ్మాయిని ప్రేమించాడు. కానీ చివరకు స్నేహ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటిగా చాలా సంవత్సరాలు కెరియర్ను కొనసాగించిన వారిలో స్నేహ ఒకరు. ఈ బ్యూటీ తన కెరియర్లో ఎక్కువ సినిమాల్లో నటించినప్పటికీ చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే తన అందాలను ప్రదర్శించింది. దానితో ఎక్కువ సినిమాల్లో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ ఆడియన్స్లో అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఈమె కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించింది. ఇతర భాష సినిమాల్లో కూడా ఈమె చాలా తక్కువ శాతం గ్లామర్తో ఎక్కువ శాతం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈమె వరుస సినిమా అవకాశాలు వస్తున్న సమయంలోనే తమిళ సినీ నటుడు అయినటువంటి ప్రసన్నను 2021లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా స్నేహ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన భర్త ప్రసన్న గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. స్నేహ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను పరిచయం కాకముందు నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడని, కానీ ఆ తర్వాత వారికి బ్రేకప్ అయిందని తెలియజేసింది. ఆ సమయంలో జరిగిన ఆ ప్రేమ వల్ల తనకు ఎలాంటి సమస్య లేదని, అలాగే వారు విడిపోకపోయి ఉంటే ప్రసన్న తనకు భర్తగా దొరికేవాడు కాదని స్నేహ అన్నారు. ఇక తాజాగా స్నేహ తన భర్త గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.